ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 118వ కీర్తన 15వ వచనము. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. నీతిమంతులు అనగా దేవుని యందు విశ్వాసము కలిగిన వారి గృహాల్లో నుండి నిత్యము రక్షణానందకరమైన సునాద గీతములు వినబడును. వారు ఎల్లప్పుడూ ప్రభువును బట్టి స్తుతిస్తూ ఉంటారు. అందును బట్టి వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. ప్రభువును బట్టి ఆనందిస్తూ ఉంటారు. దావీదు మహారాజు ఎల్లప్పుడూ ప్రభువును గూర్చి గానం చేసేవాడు. కీర్తనలు 92:3 ప్రకారంగా, ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను పైతంతుల స్వరమండలముతో గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. అవును, దేవుని యందు భయభక్తులు గల వారు ఉదయమునే లేచి ప్రభువును స్తుతించి తమ పనులను ప్రారంభిస్తూ ఉంటారు. దావీదు మహారాజు ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాల వేళల్లో కూడా దేవుణ్ణి స్తుతించేవాడు. అందును బట్టి ఆయనకు తన శత్రువులపై దేవుడు విజయము ప్రసాదించాడు. ఆ ప్రకారంగానే మన గృహాల్లో కూడా ఎల్లప్పుడూ రక్షణను గూర్చిన సునాద గీతములే వినబడాలి గాని లోక సంబంధమైన వ్యర్థమైన వాటితో కాలక్షేపము చేస్తూ ఉండటం వలన ప్రయోజనము లేదు. ఎల్లప్పుడూ ప్రభువును మహింపరిచేవారిగా ఉండాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతుల గుడారములలో రక్షణను కూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించును గాక. ఆమేన్.